యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందములు. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం మగునని దేవుని వాక్యం సెలవిస్తుంది. హఠాత్తుగా ఇప్పుడు చాలామంది చూస్తాం, హఠాన్మరణం పొంది ఉన్నారు, ఆకస్మికంగా చనిపోయారు అని చాలామంది మన వార్తల్లో చూస్తూ ఉంటాం. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు అనేక అవకాశాలు ఇస్తుంటాడు. ఒక మనిషికి మార్పు పొందడానికి ఎన్నో అవకాశాలు ఇస్తుంటాడు. కానీ అన్ని అవకాశాలు ఇచ్చినా కూడా అవకాశాలను సద్వినియోగపరచుకోకుండా ఉంటే కనుక వాళ్ళు మరి హఠాత్తుగా నాశనం అయిపోతారు. ఎందుకు హఠాత్తుగా నాశనం? గద్దిస్తాడు దేవుడు. చాలామంది పాపం చేసి ఉన్న దేవుడు గద్దిస్తూ ఉంటాడు. ఆ గద్దింపు వాళ్ళకి అర్థం కాదు. దేవుని గద్దింపు అనుకోరు వాళ్ళు. ఏదో నా కర్మకాలి లేక నా దురదృష్టం బట్టి ఇట్లా వచ్చి పడుతున్న రోగాలు అనుకుంటారేమో, కానీ అసలు ఎందుకు ఇట్లా వస్తుంది అని పొరపాటును కూడా గ్రహించరు. వాళ్ళ మనోనేత్రం తెరవబడి ఉండవు. వాళ్ళ ఒక మనోనేత్రం తెరిచి ఉంటే కనుక దేవుడు నాకు శిక్ష పెడుతున్నాడు, నాలో ఏ పాపం అంది అని సర్దిద్దుకుంటారు, సరి చేసుకుంటారు. కొంతమంది ఏంటంటే వాతబేబడిన మనస్సాక్షిని వాళ్ళకి దేవుడన్నా దేవుని యొక్క మాట అన్నా కూడా వాళ్ళకి చెవులకి వినబడదు. విన్నా కూడా వాళ్ళు లెక్క చేయరు. వాత వేయబడిన మనస్సాక్షి. గమనించండి, జ్ఞాపం చేసుకోండి. ఒకరి రాత్రికాల సమయంలో, ఈ మధ్యరాత్రి కాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడేమో, ఒకవేళ దేవుడు మిమ్మల్ని గద్దిస్తున్నాడు ఏదైనా విషయంలో, ఆ గద్దింపును లోబడండి. దేవుని గద్దింపును లోబడి మీరు సరిదిద్దుకుని సరి చేసుకోండి. దేవుడు క్షమిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. అలాగే దేవుడు అనేకమైన అవకాశాలు ఇచ్చి గద్దించినప్పుడు ఆ గద్దింపుకు లోబడకపోతే కనుక మరి మరణం పొందుతారు. అదొకటే కాదు, నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతారు. మరి గద్దింపుకు లోబడి సరి చేసుకుని సరిదిద్దుకుని దేవుని దగ్గర పాప క్షమాపణ కోరుకుంటే దేవుడు పరిశుద్ధపరిచి పరిశుద్ధ పట్టణానికి మిమ్మల్ని సిద్ధపరుస్తాడు. లేని ఎడల మీరు మరణం పొంది నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతారు. కాబట్టి ప్రతి ఒక్కరికి జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ దేవుడు మీతో మాట్లాడుతున్నాడేమో, మీరు దేవుని వైపు తిరగండి, మీ అంతరంగా మార్చుకోండి. దేవుని యొక్క మరి పరిశుద్ధత కొరకు మీరు ముందుకు సాగండి. మరి ఎంతో తృష్ణ కలిగి ఉండండి. దావీదు చెప్తున్నాడు, ఆయన దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచుంట్లో, దేవా నా హృదయం నీ కొరకు ఆశపడుచుంది. అటువంటి తృష్ణ కలిగి ఉన్నాడు దావీదు. మీరు కూడా అటువంటి తృష్ణ కలిగి ఉంటే కనుక దేవుడు మీకు దాహాన్ని తీరుస్తాడు. దేవుడు మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు. దేవుని దగ్గర మీ పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టండి. దేవుడు మిమ్మల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి పరిశుద్ధ పట్టణానికి వారసులుగా చేస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశించిన గాక. ఆమేన్.